హాయ్ అండి, నేను మీ సునీతారెడ్డి. వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర. ఆవపెట్టి చేసే ఈ పులిహోర రుచి అయితే చాలా బాగుంటుంది. గుళ్ళల్లో ఎక్కువగా ఈ ఆవపెట్టిన పులిహోరనే ప్రసాదంగా చేస్తుంటారు. మరి ఎంతో రుచిగా ఉండే ఈ ప్రసాదం పులిహోరను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పులిహోర కోసం ముందు మనం అన్నం వండుకుందాము. ఇక్కడైతే నేను 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళ చొప్పున 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 2 మీడియం సైజు నిమ్మకాయలంత చింతపండు పడుతుంది. ఇప్పుడు చింతపండును శుభ్రంగా కడిగేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పెట్టుకోవడానికి 2 స్పూన్ల ఆవాలు, ఒక 5-6 ఎండుమిర్చి, 1 స్పూను ఉప్పు వేసుకొని పౌడర్ లాగా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే సీక్రెట్ పౌడర్ అండి గుళ్ళల్లో చేసే ప్రసాదానికి. ఇప్పుడు పులిహోరలోకి తాలింపును రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 స్పూను ఆవాలు, 4-5 పచ్చిమిర్చి మధ్యలో చీల్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పచ్చిశనగపప్పు, 4-5 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే మినప్పప్పు వేయలేదండి. మీకు ఇష్టమైతే 1 స్పూను మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 4-5 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. అందులోనే ఒక 4-5 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. చివరగా ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపునంతా వేరొక బౌల్లోకి తీసుకుని మళ్ళీ అదే ప్యాను స్టవ్ మీద పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందే నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి చిక్కటి గుజ్జు తీసుకుని ప్యాన్లో పోసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇది దగ్గరికి పడింది. ఇందులో రుచికి తగినంత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇది అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. నేను ఇందాక చేసుకున్న తాలింపు ఏమీ ఇందులో ఉంచకుండా చింతపండు గుజ్జును మాత్రమే ఉడికిస్తున్నానండి. ఎందుకంటే దీన్ని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక 1-2 వీక్స్ వరకు. ఇలా స్టోర్ చేసుకోవడం వలన మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకోవచ్చు. అన్నంలో ఈ చింతపండు గుజ్జును కలుపుకొని తాలింపు వేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి తేలి అంతా దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి, పులిహోర పులుసు రెడీ అయిపోయినట్టే. ముందుగానే వండి పెట్టుకున్న అన్నంను ఒక వెడల్పాటి బేసిన్లో వేసి చల్లార్చుకోవాలి. ముందుగానే పొడి చేసి పెట్టుకున్న ఆవ పొడిని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా చక్కగా కలిసిపోయింది. ఇందులోనే ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే తాలింపు మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే మనము అన్నం వండేటప్పుడు 1 స్పూన్ వేసాము, ఆవపిండిలో కూడా కొంచెం వేసాము, మళ్ళీ చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాము కదా. నాకైతే సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి. మీరు కూడా చెక్ చేసుకొని రుచికి సరిపడేంత వేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఆవపెట్టిన పులిహోర రెడీ అయిపోయింది. ఎక్కువగా గుళ్ళల్లో ఈ పులిహోరని ప్రసాదంగా పంచుతారండి. అందుకే మనకు అంత టేస్టీగా అనిపిస్తుంది.
ఇప్పుడు మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఈ పులిహోర రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.